ఈ ప్రేమలన్నీ కూడా ఎలాంటి ప్రేమలంటే శాశ్వతమైన ప్రేమలు తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక చెట్టు వలె కనబడుతుంది. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు కింద వెళ్ళి ఏం చేస్తాం మనం? చక్కగా కాసేపు వెళ్ళి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటాం. అంటే ఒక నీడగా ఉంటుంది చెట్టు. అంటే ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే ఏ రీతిగా తన బిడ్డల పైన ఒక చెట్టు కింద మనం ఏ రీతిగా ఆశ్రయిస్తామో ఆ నీడ వంటిదే. ఎవరిది? తల్లిదండ్రుల ప్రేమ. భార్యాభర్తల ప్రేమ అది ఎలాంటి ప్రేమ అంటే అది ఒక వికసించే పువ్వులా కనబడుద్ది. ఏమండి, చాలా రమ్యంగా కనబడుద్ది. ఆ పువ్వును చూడగానే ఏమండి, మొగ్గగా ఉన్న పువ్వు కాస్త చక్కగా నీట్గా కనబడుతూ ఉంటే అయ్యి ఎంత బాగుందో ఈ పువ్వు అంటారు. తర్వాత ఎప్పుడు ఎండిపోద్దో ఎప్పుడు రాలిపోద్దో తెలీదు. భార్యాభర్తల ప్రేమ కూడా అంతే. బాగున్నప్పుడు బాగానే ఉంటారు, తర్వాత ఏమండి మీ నాన్నకి మీ నాన్న అవుతాడు, మా నాన్నకి మా నాన్న అవుతాడు అంటారు. దూరం అయిపోతారు లేదా? అయిపోవచ్చు. అంటే ఇది కూడా శాశ్వతమైనది కాదు. అన్నదమ్ముల ప్రేమ శాశ్వతమా? ఏమండి, ఎవరి ప్రేమ శాశ్వతం? వారి ప్రేమ అయినా సరే, అన్నదమ్ముల ప్రేమ అయినా సరే శాశ్వతము కాదు. ఒకవేళ ప్రియుడు ప్రియురాలు ప్రేమ శాశ్వతమైనదా? అది కూడా అవసరాల కొలది. వారికి అవసరమైనవే ఇప్పించాలి. అవసరం లేని ఇప్పించకపోయినా ఏమండి ఏమవుతుందంట? అది కూడా దూరం అయిపోవచ్చు. అది కూడా శాశ్వతము కాదు.